బ్యాక్ టు న్యూస్. ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదకర పరిస్థితుల్లో ఉందన్నారు వైఎస్ జగన్. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. సినిమా డైలాగులతో పోస్టర్లు పెట్టినందుకు ఇద్దరిని జైల్లో వేశారన్నారు. సినిమా డైలాగులు పెడితే తప్పేంటని ప్రశ్నించారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, ప్రజల తరపున పోరాటం ఆపేది లేదని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం మహా అయితే ఇంకో 3 ఏళ్లే ఉంటుందని అన్నారు. వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని, వడ్డీతో సహా చెల్లిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ రాష్ట్రంలో నిజంగా ప్రజాస్వామ్యం అనేది ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. ఇది చెప్పడానికి నిన్నటి గుడివాడ ఘటనే ఒక కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉన్న సాక్ష్యం. నిన్న గుడివాడలో అక్కడి స్థానిక జెడ్పీటీసీ, కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్, ఒక బీసీ మహిళ, నా సోదరి హారిక, ఈ టీడీపీ సైకోలనాల్లో చంద్రబాబు నాయుడు గారి సేడిజంలో భాగస్థులైన సేడిస్టులనాల్లో కానీ ఈ టీడీపీ సైకోలు కర్రలతో రాళ్లతో దాడి చేసిన ఘటన. ఆమె చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. ఎందుకు ఆమె మీద దాడి చేశారు? ఎందుకు దుర్భాషలాడారు? ఒక బీసీ మహిళను, నా చెల్లి హారికను పట్టుకొని మహానటి అని తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు. సిగ్గుండాలి కదా. మీరు తప్పు చేసి అనకూడని మాటలు మీరంటూ కారద్దాలు పగులు కొట్టి దాడి చేసి ఆమెను మహానటి అంటారు. ఎవరు మహానటులు? దానవీర సూరకర్ణ కన్నా గొప్పగా యాక్టింగ్ చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్ళిపోవాలి, చంద్రబాబు నాయుడు గారు లైవ్ యాక్షన్ ముందు. ఆ సినిమాలో ఏదైనా మంచి డైలాగులు ఏదైనా వీళ్ళకి నచ్చితే ఆ నచ్చిన డైలాగులు వీళ్ళు పోస్టర్లుగా పెట్టినా తప్పే, వీళ్ళు మాట్లాడినా తప్పే, వాళ్ళు చేసిన యాక్షన్లు వీళ్ళు చేసినా తప్పే, వాళ్ళు ఇలా అన్నా తప్పే, వాళ్ళు ఇలా అన్నా తప్పే. ఎందుకు మరి సినిమాలు ఎందుకు తీస్తున్నారు స్వామి? మీరు ఆపేసేయండి. సినిమా డైలాగులు రాసుకున్నాడు, పాట పాడితే పాడినాడు, డైలాగులు కొడితే కొట్టినాడు. వీళ్ళకి వచ్చే నష్టం ఏంది అంటాను నేను. గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టుగా ప్రతిదీ కూడా వాళ్ళు ఏమన్నా కానీ నిన్నే అన్నట్టుగా నువ్వెందుకు బాధపడతా ఉండవు? మూతపడతా ఉంది. చంద్రబాబు నాయుడు పుణ్యాన అమూల్ మూతపడతా ఉంది. రైతులకు గిట్టుబాటు ధరలు, పాల ధరలు తగ్గాయి. కానీ మార్కెట్లో మాత్రం వీళ్ళ హెరిటేజ్ కార్టెల్ ఫామ్ చేసి పాల ధరలు పెరిగాయి. ఇలా పాల ధరలు తాగేవాడికి పెరిగినా ఎవడు మాట్లాడకూడదు. రైతులకు పాల ధరలు తగ్గినా ఎవరు మాట్లాడకూడదు. అమాంతంగా పెరిగిపోయిన స్కూల్ ఫీజుల గురించి ఎవరు మాట్లాడకూడదు. పెరిగిన బతుకు భారం గురించి ఎవరు అడగకూడదు. పొరపాటున ప్రశ్నిస్తే సుమా తప్పుడు కేసులు. ప్రజలకు కూడా బాగా అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇక పోతా ఉంది. గట్టిగా కళ్ళు మూసుకుంటే మరో 3 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు. మళ్ళా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలుపు తడుతూ ఉన్నారు. వాళ్ళకు జరిగిన సమస్యల గురించి చెప్తా ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు తట్టుకోలేకపోతా ఉన్నాడు. కాబట్టి ప్రతిపక్ష పార్టీని అణచివేయాలని చూస్తూ ఉన్నాడు. తద్వారా ప్రజల గొంతును నొక్కేయాలి అని చెప్పి తాపత్రయపడతా ఉన్నాడు. కానీ చంద్రబాబు నాయుడుకి సందర్భంగా ఒక్కటైతే నేను చెప్తున్నా, అయ్యా నువ్వు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదు. ప్రజల తరపున మా పోరాటం ఆగేది లేదు. నీ ప్రభుత్వం కన్ను మూసుకొని కన్ను తెరిస్తే మహా అయితే ఇంకా 3 ఏళ్ళు ఉంటుంది.
దాని తర్వాత మాత్రం వచ్చేది మేమే. నీవు పెట్టే కేసులకు, నీతో పాటు నీకు పావులుగా మారిన అధికారులకు ఇద్దరికీ వార్నింగ్ ఇస్తూ ఉన్నాం. వడ్డీతో సహా మీరంతా చెల్లిస్తారు. ఏదైతే మీరు ఎత్తుతున్నారో అదే పండుతుంది. ఇది మాత్రం మర్చిపోవద్దండి.